మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైవ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న ధన్యత. ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను తీసుకొని రావడం. ఈ దినం హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 31వ కీర్తన 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. 31వ కీర్తన 15వ వచనం. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో రాస్తూ ఉన్నాడనంటే, సౌలు చేత తరం పడుతున్నటువంటి పరిస్థితి, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ ముందు మాటలను కూడా ఒక మాటను నేను చదువుతున్నాను. 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అని చెప్తున్నాడు. ఎలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి భయంతో ఉన్నాడో ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ మాటల్లో ఇప్పుడు చదివినటువంటి 15వ వచనాన్ని చూసినట్లయితే, నా కాలగతులు నీ వశంలోనున్నవి అంటున్నాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అంటున్నాడు. మై ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు. మై లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు. నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది ప్రభువా అంటున్నాడు. నా జీవితం నీ చేతిలో ఉంది ప్రభువా అంటున్నాడు. చాలా అనిశ్చితికరమైనటువంటి పరిస్థితి. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. చుట్టూ భయాలు ఆవరించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో గొప్ప నిరీక్షణతో దావీదు ఈ మాట పలుకుతున్నాడు. మై ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు. నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉన్నది ప్రభువా. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అనుటలో నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది కనుక నేను నిశ్చింతగా ఉండగలను అనేటువంటి ఒక గొప్ప భరోసా దేవుని సన్నిధి నుంచి పొందుకున్నటువంటి దావీదును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా బాధను, నా ప్రాణ బాధలను దృష్టించి ఉన్నావు ప్రభువా, కనిపెట్టి ఉన్నావని ప్రభు అని చెప్తూనే నా కాలగతులు, మై లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు. నా కాలగతులు, నా జీవితం, నా భవిష్యత్తు నీ చేతులలోనే ఉంది ప్రభువా అంటున్నాడు. కనుక దానిని బట్టి ఎంతగానో ప్రోత్సాహాన్ని పొందుకున్నటువంటి దావీదును మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఒకవేళ ఈ టైంలో ఏం జరుగుతుందో, మరొక కొంతకాలం తర్వాత ఏం జరుగుతుందో, మన జీవితాలు అన్సర్టనిటీ అంటే అనిశ్చితిగా ఉన్న పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది ప్రభువా, నీ చేతిలో ఉన్నది ప్రభువా. నా భవిష్యత్తును ఎరిగిన దేవుడవు నీవు, నా భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది ప్రభువా అన్నది గొప్ప ధైర్యాన్ని, గొప్ప ప్రోత్సాహాన్ని, గొప్ప నిరీక్షణను కలిగించేటువంటి మాట. ఆ మాట ఒకవేళ ఈ సమయంలో ఎలాంటి నిరాశ నిస్పృహ కలిగి ఉన్నావో, ఎలాంటి భయంకరమైన వేదనను పొందుకుంటున్నావో, ఎలాంటి భయాలు నిన్ను ఆవరిస్తూ ఉన్నాయో, వాటన్నిటి నడుమ మనం కూడా చెప్పదగిన వారమై ఉన్నాం. దేవా, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది ప్రభువా. దేవా, నా జీవితం నీ చేతిలో ఉన్నది ప్రభువా అని చెప్తూ దేవునిని బట్టి మనం ప్రోత్సాహాన్ని పొందుకుందాం, దేవునిని బట్టి మనం బలాన్ని పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, దావీదు అనిశ్చితికరమైనటువంటి పరిస్థితులలో మిమ్మలను ఆశ్రయముగా, కోటగా, ఆధారముగా చేసుకున్నటువంటి పరిస్థితులను ప్రభువా మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నా దేవా, తను పలికిన మాట, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా ఫ్యూచర్, నా భవిష్యత్తు నీ చేతులలో ఉన్నది ప్రభువా అనేటువంటి ఆలోచనను బట్టి ప్రభువా మేము కూడా ప్రోత్సాహాన్ని, పురికొల్పును పొందుకుంటున్నాం ప్రభువా. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, మా భవిష్యత్తును ఎరిగిన దేవుడవు నీవు కనుక మాకు ప్రభువా విడుదలనిచ్చే దేవుడవు నా తండ్రి. మాకు ప్రభువా ప్రోత్సాహాన్ని ఇచ్చి బలపరిచి నడిపించే దేవుడుగా మీరున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.